హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిమా బై రాధిక. ఈరోజు వీడియోలో ఒక న్యూ ఐటెం చూపించబోతున్నానండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మన ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాం, అలాగే ఈ కలంకారీ కూడా ఫస్ట్ టైం చూపిస్తున్నామండి. ఒక 2 minutes ఈ శారీస్ గురించి చెప్తాను నేను. జనరల్గా కలంకారీలో 2 రకాలు ఉంటాయండి, బ్లాక్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్. ఇది కాకుండా ప్యూర్ కలంకారీలో ఇది హ్యాండ్ డ్రాన్ పెన్ కలంకారీ ఉంటుంది. అయితే అవి కాదు, ఈ చీరలు వచ్చేసి స్క్రీన్ ప్రింట్, బ్లాక్ ప్రింట్ ఆ కోవకు చెందిన చీరలు. అయితే ఇవి ఎట్లా తయారు చేస్తారంటే, జనరల్గా ప్రింట్ అనగానే ఒక చీర తీసుకుని బల్లపైన పెట్టేసి ప్రింట్ వేసేయటమే మనకు తెలుసు. కానీ ఈ శారీస్ వచ్చేసి ప్లెయిన్ వైట్ ఫ్యాబ్రిక్ని 24 hours పారే నీళ్ళలో, అంటే ఒక నదిలో కానీ కాలంలో కానీ అట్లా 24 hours పారే నీళ్ళలో సోక్ చేస్తారు. 24 గంటల తర్వాత వాటిని బయటకు తీసి పిండేసి కరక్కాయ కలిపిన పాలల్లో మళ్ళీ ఒక 24 గంటలు నానబెడతారు. ఆ తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కలర్ అనేది వైట్ నుంచి కొంచెం క్రీమ్ కలర్, మురికి రంగులో లాగా క్రీమ్ కలర్ లాగా తయారవుతుంది అన్నమాట. ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి అప్పుడు ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది ఎలా అంటే మనకి ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది చీర నుంచి, ఒక కరక్కాయ స్మెల్, పాల స్మెల్ కూడా లైట్గా తెలుస్తూ ఉంటుంది. కానీ మీకు ప్రింటింగ్ లుక్ వచ్చేటప్పటికి చాలా అందంగా ఉంటుంది, కట్టుకున్నప్పుడు చాలా ఎలిగెంట్గా, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. అలాగే ఇది మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుందండి. ఈ శారీస్ అన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయి. వీడియోలో మనం చీరల రంగులేంటి, బ్లౌజులు ఎలా వచ్చాయి, బోర్డర్ ఏముంది ఏంటి అనేది వివరంగా చెప్పుకుందాం. ఇవి రంగులన్నీ కూడానండి న్యాచురల్ కలర్స్, అంటే కరక్కాయ నుంచి, తర్వాత బ్లాక్ కలర్ అయితే ఐరన్ బెల్లము నుంచి, ఇట్లా కలర్స్ అన్నీ కూడా దానిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా వాటి నుంచి, ఇలా న్యాచురల్గా చేసిన కలర్స్. స్కిన్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు 100% కూడా. అయితే ఇది ప్రాసెసింగ్ ఒక వైట్ ఫ్యాబ్రిక్తో స్టార్ట్ చేసిన తర్వాత ఇలా చీర రెడీ అవ్వడానికి 15 రోజులు పడుతుందంటండి. అయితే ఒక చీర తయారవడానికి 15 రోజులు పడితే మీరు 3000కి ఎలా ఇస్తున్నారు ఈ చీర అనుకుంటారేమో. అది కాదు, వాళ్ళు బల్క్గా చేస్తారు. సపోజ్ ఒక 100 శారీస్ తీసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశారంటే ఆ 100 శారీస్ సేల్కి రెడీ అవ్వడానికి 15 days పడుతుంది. అది ఈ శారీ స్పెషాలిటీ. చాలా కష్టము, చేతి కష్టం ఉంది ఇందులో. ఫ్యాబ్రిక్ నార్మల్గా తయారైపోయినా కూడా ఈ ప్రాసెస్ అనేది మొత్తం చేతుల మీద జరుగుతుందండి. చాలా అందంగా ఉంటాయి చీరలు. నేను డైరెక్ట్ తయారు చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళ తయారీ విధానాన్ని, అంటే బ్లాక్ ప్రింటింగ్, నీళ్ళల్లో నానపెట్టడం అవన్నీ మనం చూడడానికి అవ్వదు కదండి. జస్ట్ బ్లాక్ ప్రింటింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేను అది చూసి పర్చేస్ చేసుకొచ్చాను. ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ చీరల తయారీలో చాలా వరకు మనలాంటి లేడీసే పార్టిసిపేట్ చేస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే శారీస్ 1 by 1 చూసేద్దాం. ఈ శారీస్లో కలర్స్ అన్నీ కూడా నేను ముందే చెప్పినట్టుగా న్యాచురల్ కలర్స్ అండి. చూడగానే పిచ్చ బ్రైట్గా, అట్రాక్టివ్గా అలా ఉండవు. చాలా డీసెంట్గా, చాలా హుందాగా ఉంటుంది చీర కట్టుకుంటే. అయితే మనకి ఇవి ఎప్పుడు కట్టుకోవాలి అనే ఒక సందేహం కదా, కానీ జర్నీలో బాగుంటాయి. కిట్టి పార్టీలు కట్టుకోవచ్చు, మీరు ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు, ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినప్పుడు 4 days 1 week ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే ఒక ఫుల్ డే 24 hours మీరు ఈ చీర ఒంటి మీద ఉన్నా కూడా విసుగు అనేది రాదు, అంత బాగుంది. ఇంకా చీరలు అయితే చూసేద్దాం. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పాను ఈ చీరల గురించి, ఎందుకంటే నాకు అంత నచ్చేసాయి. నిజంగా వీటి గురించి మాట్లాడుకోవాల్సిన విషయం కూడా అంత ఉంది కాబట్టి ఇంత టైం తీసుకున్నాను. ఇదిగోండి పళ్ళు అయితే ఇలా వస్తుంది. అసలు పీకాక్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి, కురివిప్పిన నెమళ్ళు. ఈ డిజైను పళ్ళులో వచ్చింది. ఇక్కడ వచ్చేసి మామూలుగా నెమళ్ళు వచ్చాయి. ఇదంతా కూడా పళ్ళునేనండి. పళ్ళు అవుట్ సైడ్ కూడా ఇలా ప్రింట్ అనేది వచ్చింది. చిన్న జెరీ లైన్స్ ఉన్నాయి, మీకు ఈ డిజైన్లో కనిపిస్తున్నాయో లేదో. ఇట్లా జెరీ లైన్స్ అయితే 5 lines ప్యానల్స్ లాగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి, కలరు కొంచెం క్రీమ్ కలర్లో మురికి రంగులాగా ఉంటుందండి బ్లౌజ్ కలరు. అంటే ఒరిజినల్గా శారీ కలరు ఏదైతే ఉందో అదనమాట ఇది. దీనికి రంగులు అద్దుతారు, ప్రాసెస్ అయిన తర్వాత ఉండే కలర్ అన్నమాట ఇది. చాలా బాగుంది చూసారా బ్లౌజు. అలాగే శారీ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఎంత బాగుందో కదా అసలు. మెహందీ గ్రీను, క్రీమ్ కలరు, బ్లాక్, ఈ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది.
ప్రింట్ కూడా అంతా ఫ్లోరల్ ప్రింట్ అండి. చాలా చాలా అందంగా ఉంది. నాకైతే ఒక చీర తీసుకుని ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అనిపిస్తుంది, అంత నచ్చేసాయి. తర్వాత బోర్డర్ విషయానికి వస్తే ఒక చిన్న జరీ బోర్డరు బోత్ సైడ్స్ కూడా వస్తుందండి. దాని తర్వాత మళ్ళీ రెండు వైపులా కూడా ఇలా ప్రింటెడ్ బోర్డరు కొద్దిగా జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక మధ్యలో శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ ప్రింట్, మొత్తం అంతా ఇదే విధంగా వస్తుందండి. ఇదిగోండి, శారీ అంతా ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఒక చీర తీసుకోండి, కట్టుకున్నాక మీరే చెప్తారు చాలా హాయిగా ఉందండి అని. ఇదిగోండి, మళ్ళీ క్రీమ్ కలర్ పళ్ళుతో బ్లాక్, కొంచెం డార్క్ మెంతి కలరు, పింక్, ఈ కలర్ కలిసిన పళ్ళు అనమాట. పళ్ళులో వచ్చేసి ఇదిగోండి డిజైన్స్ ఇట్లా 3-4 రకాల డిజైన్స్తో పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు కూడా మంచి సైజులో వస్తుందండి. ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది పళ్ళు. పళ్ళు కూడా మంచి సైజులో వస్తుంది, బాగుంటుంది చాలా. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదే వేసుకోండి, శారీలో వచ్చిన బ్లౌజే వేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా 4 కలర్స్తో వచ్చింది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది అసలు, చూడండి. అలాగే బోర్డర్ విషయానికి వస్తే చిన్న జరీ బోర్డరు బోత్ సైడ్స్ వస్తుంది. అట్లాగే జామెట్రికల్ ప్యాటర్న్లో ఒక ప్రింటెడ్ బోర్డర్ 2 ఇంచెస్ అట్లా ఉంటుంది, అది కూడా రెండు వైపులో వస్తుంది. శారీ లోపలంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో వచ్చిందండి చీర. పళ్ళు అయితే ఇదిగోండి స్కిన్ కలర్ లాంటి టోన్లో ఉంది. ఈ చీరలు ఎలా ఉంటాయంటే అండి, ఫ్యాబ్రిక్ కంప్లీట్ ఫాలింగ్ కాదు, సిల్క్ చీరలాగా ఇలా జారిపోతూ ఉండవు, అట్లా అని కాటన్ చీరలాగా స్టిఫ్గాను ఉండదు, రెండిటికి మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ మనకి నిలబడేలాగా కావాలంటే ఎక్కువ స్టార్చ్ పెట్టుకుంటే నిలబడుతుంది. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్తో. అసలు కలర్స్ కూడా అండి, ఇది మెరూన్ ఇది రెడ్ అని చెప్పలేము, ఇవన్నీ న్యాచురల్ కలర్స్ కాబట్టి ఎగ్జాక్ట్ షేడ్ కెమికల్ రంగులు మనం రెడ్ బ్లూ గ్రీన్ ఎలా చెప్తామో అలా చెప్పలేము, ఒక డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. బ్లాక్ కలర్ చీర, అసలే నాకు బ్లాక్ ఇష్టం కదా, ఇంకా మనసు లాగేస్తుంది. శారీ అంతా ఈ డిజైన్ వస్తుందండి. బార్డర్ వచ్చేసి ఇదిగోండి, మొత్తం అన్ని చీరలకి కూడా ఇలా గోల్డ్ జరీతోనే బార్డర్ రెండు వైపులా వస్తుంది. ఇట్లా జామెట్రికల్ ప్యాటర్న్లో కూడా ఒక 1 ఇంచ్ బార్డర్ రెండు వైపులా వచ్చింది. మీకు శారీ అంతా కూడా డిజైన్ ఇదిగోండి ఇదే విధంగా ఉంటుంది. రెడ్ కలర్ అండి, పళ్ళు వచ్చేసి ఇట్లాగే కొంచెం డిఫరెంట్ క్రీమ్ షేడ్లో ఉంటుంది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎల్లో కలర్తో కలిపి ఈ డిజైన్ అనేది వచ్చిందండి. ఈ పళ్ళు కూడా చాలా అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ పైన, అంటే శారీ అంతా రెడ్, శారీ కలర్ పైన అంటే ఒరిజినల్గా తయారు చేసినప్పుడు శారీ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ పైన ఎల్లో అండ్ బ్లాక్తో డిజైన్ అనేది వచ్చింది. న్యాచురల్ కలర్స్ అండి, మనం 10,000 పెట్టుకున్నా కూడా ఇంత కంఫర్ట్ ఉండదు. కొన్ని చీరలు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, అస్సలు కంఫర్ట్గా ఉండవు. ఎప్పుడైనా కూడా న్యాచురల్లే హ్యాండ్లూమే అండి, ఇవి మాత్రమే మనకి స్కిన్ ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది. అట్లాగే రెండు వైపులా కూడా చిన్న జరీ బోర్డరు, దాంతో పాటుగా ఇట్లా జామెట్రికల్ బోర్డరు ఒక 2.5-3 ఇంచెస్ వరకు ఉంటుంది. శారీ లోపల అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. మెహందీ గ్రీన్ కలర్ అండి, ఈ కలర్ అయితే అసలు మరీ న్యాచురల్గా అనిపిస్తుంది చూస్తుంటే, చాలా క్వైట్ న్యాచురల్ అనమాట, అట్లా అనిపిస్తుంది ఈ కలరు. మా అమ్మాయి అంటే అమ్మ నువ్వు ఈ కలరే తీసుకో అని చెప్తుంది, నేనేమో లాస్ట్కి ఏది మిగిలితే అది నేను తీసుకుంటా అని చెప్తున్నాను. నిజంగా అన్నీ బాగున్నాయండి, ఏదైతే ఏముంది అనిపిస్తుంది. ఇదిగోండి పళ్ళు కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి పళ్ళులో బ్లౌజ్లో వచ్చేసి బ్లాక్ అండ్ ఒకలాంటి పింకిష్ పీచ్ అండి డిజైను. చక్క బ్లౌజుల్లో హ్యాండ్స్ కూడా డిజైన్స్ వస్తున్నాయి, బోర్డర్స్ వస్తున్నాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి, ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్. పళ్ళులు కూడా చూడండి ఇక్కడ వరకు ఉన్నాయి, పెద్ద పెద్ద పళ్ళులు వచ్చాయి. లాంగ్ పళ్ళు తీసుకునే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో బోర్డర్స్, అలాగే జరీ బోర్డర్స్ రెండు కూడా రెండు వైపులా సేమ్ వస్తాయి. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్లోనే ఇంకొక శారీ అండి, బ్లాక్కి రెడ్ అండ్ గ్రీన్ అలా మెహందీ గ్రీన్ ఈ కాంబినేషన్లో వచ్చింది. పళ్ళు సూపర్గా ఉంది, మ్యాంగో ప్రింట్ అండి, అట్లాగే జామెట్రికల్ ప్రింట్ కూడా వచ్చింది.
ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. శారీ అంతా కూడా డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా ఫ్లోరల్ ప్రింట్. ఇది ప్రింట్ వేసేటప్పుడు అవుట్లైన్ వేసాక ఒకసారి, ఫిల్లింగ్ అయ్యాక ఒకసారి ఇలా వాష్ చేస్తూనే ఉంటారండి. అందుకని ఇంకా ఈ చీరలో అసలు మనకు పోయేది పాడయ్యేది ఏమీ ఉండదు. శారీ ఆల్రెడీ మన దగ్గరకు వచ్చేటప్పటికే చాలా వాషెస్ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి బార్డర్ వచ్చేసి జెరీ బార్డరు బోత్ సైడ్స్, అట్లాగే జామెట్రికల్ ప్రింట్ బోత్ సైడ్స్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. రెడ్ కలర్ శారీకి బ్లాక్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి బ్లూ, ఎల్లో, రెడ్, బ్లాక్ ఈ కాంబినేషన్లో పళ్ళు ఉందండి. చాలా మంచి డిజైన్ ఉంది. ప్రతి చీరకి కూడా చక్కటి డిజైన్తోనే క్రియేట్ చేశారు. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్లో క్రీమ్ కలర్కి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఫ్లోరల్ ప్రింట్ అండ్ మ్యాంగోస్ ప్రింట్ వస్తుంది. తర్వాత బార్డర్ వచ్చేసి బ్లాక్ మీద జెరీ బార్డర్ ఉంటుంది బోత్ సైడ్స్. అట్లాగే కొంచెం ఈ ప్యాటర్న్లో జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్లో ప్రింటెడ్ బార్డర్ కూడా వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. కలర్ అండి. ఈ శారీ వచ్చేసి ఎల్లో, రెడ్, క్రీమ్, బ్లాక్ ఈ కాంబినేషన్లో ఉంది. పళ్ళు వచ్చేసి ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ డిజైన్స్ వచ్చాయి. చాలా చక్కగా ఉంది పళ్ళు. నిజంగా చెప్తున్నాను కదా, ఒక కంఫర్టబుల్ శారీ కావాలి అనుకుంటే ఈ చీరలు మాత్రం మిస్ అవ్వద్దు, అంత బాగున్నాయి. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్కి క్రీమ్ కలర్ పైన ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది. శారీ అంతా కూడా బ్లాక్ కలర్ అండి. పైన ప్రింట్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది. ప్రింట్ కూడా చాలా డీసెంట్గా ఉంది. శారీ అంతా డిజైన్ ఉంది కానీ ఎక్కడా కూడా గాడిగా అని అనిపించట్లేదు, ఎందుకంటే కలర్స్ వల్ల. ఇదిగోండి ఇలా జరీ బార్డర్ వస్తుంది. ఒక 1 ఇంచ్ రెండు వైపులా ఉంటుంది. అట్లాగే జామెట్రికల్ ఫ్లోరల్ బార్డర్ కూడా బోత్ సైడ్స్ వస్తుంది. శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మనం ఏంటంటే శారీస్ కొనుక్కున్నామంటే ఒక్కొక్కసారి ఎంత తొందరగా కట్టేద్దామా అని ఉంటుంది. అందున ఈ బ్లాక్ కాంబినేషన్ వచ్చిన వాటికైతే అందరి దగ్గర బ్లాక్ బ్లౌజ్ రెడీగా ఉంటుంది కాబట్టి టక్మన్ ఫాల్ కుట్టేసి బ్లాక్ బ్లౌజ్తో వేసేసుకుంటారు. కానీ ఈ చీరలో అలా వద్దండి. చీరలో వచ్చిన బ్లౌజ్ కుట్టించుకునే వేసుకోండి. చీర అందం అప్పుడు కానీ మనకు తెలియదు. చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా చీరలు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.